గుడ్ మార్నింగ్ బావా. సాంగ్స్ భలే వాడుతున్నావుగా. ఏం సంగతే? పనికి వెళ్తున్నా. ఇవాళ నాకు లేదా? నీకు మా తమ్ముడికేనా? ఏరా తమ్ముడు, ఏంది పొద్దున అల్లు నేర్పిస్తున్నావు? అంతే అండి, లేవగానే అన్నం అయితే పోయిన పెట్టేసాను. రైస్ అయితే ఉడుకుతూ ఉంది. కుక్కర్లో ఇంకా పప్పు అన్న చేద్దామని చెప్పేసి తీసాను. సాంబార్ అయితే చేసేద్దాం మరి. కందిపప్పు అయితే కడిగేసి వాటర్ అయితే పోసేసుకుందాం కదా. లైట్గా పసుపు వేసుకుందాం. లైట్గా పసుపు వేసుకొని కల్లుప్పు కూడా వేసుకొని ఉడకబెట్టేసుకుందాం. విజిల్ కూడా పెట్టేసుకున్నాం. పప్పు బాగా ఉడికేసే లోపు అన్నీ కట్ చేసేసుకుందాం. శ్వాస్ ఓన్ సంగతే. అవి వేడి వల్ల చలికి కళ్ళు పెడతారు నీకు ఒకసారి. పోయిన వారం అయితే అసలుకి కళ్ళు నిన్న పుసి పట్టేది. తగ్గింది చాలా. ఇప్పుడు బానే ఉన్నారు. హ్యాపీ బర్త్డే మాంటో పోతుండ పోతాను కూడా. 4 వచ్చాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. పప్పు అయితే బాగా ఉడికేసింది కదా. చింతపండు కూడా నానబెట్టేసాను. వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసేసాను. బాగా వేడవుతూ ఉంది. పోయిన పెడి ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ అయితే పోసేసాను కదా. ఆయిల్ అయితే బాగా వేడవుతూ ఉంది. వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసేసుకున్నా. పచ్చిమిర్చి, టమాటా, వంకాయ, పచ్చిమిరప, దొండకాయ మొత్తం కట్ చేసేసుకున్నా. ఆయిల్ కూడా బాగా వేడింది కదా. తిరమది గింజలు వేసుకున్నా. తిరమది గింజలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా, ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. అదేవిధంగా మొత్తం వేసుకొని ఒకసారిగా కలిపి వేసుకున్నాం. ఓకేనండి, వెజిటేబుల్ మొత్తం అయితే తాలింపు అయితే వేసుకుంటూ ఉన్నాను కదా. అడుగంటనివ్వకుండా మొత్తం అయితే బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చేసుకోవాలి. ఇవనేది బాగా మగ్గేంతలోపు చింతపండు కూడా నానబెట్టేసాను కదా. చింతపండు కూడా మొత్తం ఇంకా రసానికి రసంగా పిప్పుగా సపరేట్గా చేసేసుకొని మొత్తం వెజిటేబుల్ బాగా ఫ్రై అయిన తర్వాత కారం, పసుపు అన్నీ వేసిన తర్వాత చింతపులుసు పోసుకోవచ్చు. పప్పులైనా సాంబార్లైనా ఎక్కువగా కొంచెం చింతపండు వేస్తేనే టేస్ట్ మాత్రం బాగుంటుంది. పుల్లగా తినాలనిపించేసింది. బావకు కూడా చాలా ఇష్టము. ఇట్లా పుల్లంగా ఉంటే కారం, పసుపు, కల్లుప్పు అన్నీ వేసేసుకున్నాను. బాగా కలిపేసుకొని ఇట్లాగా ఈ తాలింపు చూస్తుంటే నాకు ఇట్నే వెజిటేబుల్ కర్రీ కూడా చేస్తే టేస్ట్ బాగుండిద్ది కదా అనుకుంటున్నాను. ఈసారి ట్రై చేస్తా వెజిటేబుల్ కర్రీ. ఓకేనా. ఆ విధంగా చింతపులుసు కూడా పోసేసుకున్న తర్వాత పప్పులో కొంచెం వాటర్ ఎక్కువగా పోసి ఉడకబెట్టేసాను. వాటర్ ఎక్కువ వేయలేకే పప్పు ఎనిపేటప్పుడు సరిగా రావట్లేదు. ఇంకా మళ్ళీ పప్పుగానే ఉండిద్దని చెప్పేసి ఒక విధంగా గెంట్లో వేసుకొని వాటర్ మొత్తం వడిసేంత వరకు ఉంచేసుకొని పప్పు గుచ్చుతో అయితే ఇంకా ఆ విధంగా ఎనుపుతూ ఉన్నా. కుక్కర్లోనే పెట్టి ఆ విధంగా ఎనుపుతుంటే మీరు ఏమనుకుంటారో కానీ చూడండి, అసలు మిక్సీ పట్టినట్టుగా వచ్చేసింది పప్పు అయితే. అంత మెత్తగా నాకైతే రుబ్బడం రాదండి. ఇంకా ఆ విధంగా ఇంకా గంట సాయంతో ఇంకా అట్లయితే చేసేసాను. సాంబార్లోకి బాగా మెత్తగా ఉంటేనే కలిసి వచ్చిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి ఇంకా ఆ విధంగా చేసాను. కొంచెం గట్టిపప్పు ఉంచేస్తాను, సుహాస్ బాబు తింటాడని చెప్పేసి. కొంచెం బెల్లం కూడా వేసేసుకున్నాను. బెల్లం ముక్క వేసుకుంటే ఏంటంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. హోటల్ స్టైల్లో అంత కాకపోయినా
నా స్టైల్లో చేశాను. ఫస్ట్ టైం వేసే సాంబార్లో కొంచెం బెల్లం ఎక్కువగా వేసినా కానీ ఇంకా చింతచారు అయిద్దని చెప్పేసి ఓకేనా. ఇంకా ఆ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత మనకు పప్పుచారు అనేది బాగా మరుగుతూ ఉంది. టైం వచ్చేసి 8 అవుతుంది. నీళ్ళు కూడా పోయిన పెట్టేసి పెద్ద అబ్బాయి స్నానం చేపించేసి ముగ్గురు పిల్లల్ని రెడీ చేసి పెద్ద అబ్బాయిని ఇంకా బస్ ఎక్కించి స్కూల్కి పంపించేయాలి. బావన మా తమ్ముడు అయితే పనికి వెళ్ళాలి. సాంబార్ అయితే మనకు బాగా మరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా మరిగేటప్పుడే సాంబార్ పొడి ఇంట్లో లేదు ప్రస్తుతానికైతే, కొట్టుకెళ్ళి తీసుకొని రావాలి. ఇంకా సాంబార్ పొడి వేస్తే మనకు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుండిద్ది. ఆ విధంగా సాంబార్ ఏ విధంగా మరుగుతూ ఉన్నాయో. ఇంకా సాంబార్ పొడి ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఇంకా అవి కూడా వేసుకుంటే ఇంకా సాంబార్ అనేది టేస్ట్ బాగుండిద్ది. చూసేద్దాం మరి భోజనం చేసేద్దాం. సాంబార్లో ఉప్పు సరిపోయిందా నా రానా నిందో